మనకు కూడా మేలు. ఈ కార్యక్రమం ద్వారా చాలా మందికి అవగాహన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గ్రీవెన్స్ చాలా మంది టిడ్కో హౌస్ లో ఇప్పుడు దాదాపుగా 600 కుటుంబాలు ఉన్నట్టున్నాయి. 600 కుటుంబాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు, వాళ్ళందరితో కూడా ఈ రోజు గ్రీవెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ స్థలం ఏర్పాటు చేపించి ఇక్కడ టిడ్కో ఇల్లు రావాలని చెప్పి గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేపించిందే గతంలో తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు వైసీపీ నాయకులు గతంలో వచ్చినప్పుడు ఈ ఇల్లు ఏదైతే 600 ఇల్లు ఇక్కడ రెడీ ఉన్నాయో 1300, అంటే ఇప్పుడు ఆక్యుపెన్సీ 600 కదా, 1300 ఉన్నారా, 1300 మంది ఈ రోజు ఇక్కడ నివసిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈ రోజు నేను గ్రీవెన్స్ పెడితే మాకు ఇల్లు కావాలా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి మళ్ళీ అడుగుతున్నారు. ఎందుకు మీకు ఆల్రెడీ ఇక్కడ ఇల్లు ఉంది కదా, ఎందుకు మీరు మళ్ళీ వచ్చి ఇక్కడ ఇల్లు కావాలని అడుగుతున్నారంటే అందరు బాడెక్కుంటున్నారంట. అసలు సిసలైన ఓనర్లు వాళ్ళ ఇళ్లలో కూర్చొని ఏసీ రూములలో రెంట్లు వసూలు చేసుకుంటున్నారు. ఇక్కడ పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు అద్దెకు, ప్రభుత్వం కట్టించే ఇంట్లో అద్దెకుంటూ వాళ్ళు రెంట్లు కడుతున్నారంట. నేను కమిషనర్ గారికి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1 వారం రోజుల్లో మొత్తం ఎంక్వైరీ చేయండి. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అయ్యిందో వాళ్ళకి గతంలో ఆల్రెడీ ఇల్లు ఉండే మాత్రం వెంటనే క్యాన్సిల్ చేయండి. కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు కూడా 2-3 ఇల్లు పెట్టుకొని ఉన్నారు ఇక్కడ. వెంటనే వాళ్ళకి క్యాన్సిల్ చేపించి ఇల్లు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇప్పించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎంత ఘోరం అంటే వైసీపీ నాయకులు ఎక్కడో చాగల్మరి నుంచి, పక్క మండలాల నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకుంటున్నారు. సిరియాల నుంచి తీసుకొచ్చి వైసీపీ నాయకులకి ఇల్లున్నాయి. పెట్రోల్ బంకులు పెట్టుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లులు ఉన్నాయి. వైసీపీ నాయకులు గతంలో ఏ విధంగా టిడ్కో ఇల్లుని మిస్యూజ్ చేసుకొని పేదవాళ్ళ దగ్గర నుంచి రెంట్లు తీసుకుంటున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో దయచేసి మీరు ఏదో అరాచకాలు ఏదైతే మాట్లాడుతున్నారో దాని అన్నిటికీ నేను సమాధానం చెప్తా. మీరు గతంలో 5 సంవత్సరాలు చేసిన అవినీతి బయట పెట్టాము, దానికి మీరు సమాధానం చెప్పగలుగుతారో లేదో అది కూడా చూద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు దాదాపుగా 100 మంది వాళ్ళ సమస్యలు తీసుకొచ్చి మాకు చెప్పడం జరిగింది. కొంతమంది లోన్స్ పెట్టుకున్నారు, కొంతమంది ఇళ్ళకు పెట్టుకున్నారు, కొంతమంది పెన్షన్లు పెట్టుకున్నారు. అదేవిధంగా టిడ్కో ఇల్లు గతంలో నేను ప్రచారంకి వచ్చినప్పుడు చాలా మంది ఇళ్లలో లీకేజ్ ఉన్నాయి. అప్పుడు కొత్తగా కట్టినామని చెప్పినారు, అయినా కూడా లీకేజీలు, కరెంట్ ప్రాబ్లం, నీళ్ళ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని వీళ్ళకి బలవంతంగా ఇల్లు ఇచ్చి దొబ్బడం జరిగింది. ఇప్పుడు మాటిస్తున్నాము, టిడ్కో అఫీషియల్స్ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పినాము ఎక్కడెక్కడ లీకేజ్ ఉందో ఒక మొత్తం లిస్ట్ మాకు ఇవ్వండి. ఏ బ్లాక్ లో లీకేజ్ ఉందో, ఏం ప్రాబ్లం ఉందో 1 వారం రోజుల్లో వాళ్ళు యాక్షన్ ప్లాన్ ఇచ్చి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి పెట్టాలి ఏంటనే ఒక యాక్షన్ ప్లాన్ నాకు ఇస్తారు. ఒకవేళ డబ్బులే ప్రాబ్లం అయితే అసెంబ్లీ 24వ తారీఖు మొదలవుతుంది. వెళ్ళి నారాయణ గారితో మాట్లాడి, ముఖ్యమంత్రితో మాట్లాడి కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఈ టిడ్కో ఇళ్ళకి ఉన్న సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి ఇక్కడున్న ప్రజలందరూ కూడా నేను మాటిస్తున్నాను. సమస్య ఇక్కడ ట్యాంక్ గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు పూర్తి చేయాలనుకోంటే ఇది పూర్తి అయిపోయేది. కాంట్రాక్టర్లు ముందుకు రాక, బిల్లులు రాక, అప్పుడు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కమిషన్లకి కక్కుర్తిపడి అదన్నీ కూడా మధ్యలో ఆపేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఈ పనులు మొదలు పెట్టించడమే కాకుండా టిడ్కో వాళ్ళతో కూడా మాట్లాడిన నెల రోజుల్లో ట్యాంక్ కూడా పూర్తయి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ ఫాలో అప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వాచ్మెన్ ప్రాబ్లము, కొన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కంప్లీట్ గా ఇక్కడ సేఫ్ జోన్, పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఎవరు పడితే వాళ్ళు రాకుండా ఇక్కడ కంప్లీట్ గా డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ లో పెట్టి సీసీ కెమెరాలు కూడా పెట్టించి ఇది కంప్లీట్ గా ఒక సేఫ్ జోన్ లోకి తీసుకొచ్చి పార్క్ గానీ వచ్చే రోజుల్లో ఒక పార్క్, ఒక గుడి, మసీదు, చర్చ్ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేపిస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్న టిడ్కో ప్రజలందరూ కూడా మేము తెలియజేసుకుంటున్నాము. ఈ 100 అర్జీలలో
దాదాపుగా 80-90% ప్రజలు చెప్పినవి మాకు ఇల్లు కావాలి అని చెప్పి. ఆల్రెడీ ఉంటున్న ఇళ్లలోనే వాళ్ళు రెంట్కుంటున్నారు. అవే మాకు సొంతంగా కావాలా, బాడికి వేరే వాళ్ళకి ఇస్తున్నాము, మేము నెలకి 1000 రూపాయలు మేము కష్టం చేసుకున్న డబ్బులంతా కూడా పోతుందని చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ సొంత ఇల్లు తొందరలోనే ఇప్పించి వాళ్ళకి ఆ ఇళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నేనే స్వయంగా వచ్చి వాళ్ళ చేతిలో పెడతానని చెప్పి కూడా మీడియా తరఫున వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటున్నాం.